పలమనేరులో సోమవారం రోజున హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క హిందువులపైన జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక కాండని ప్రతి ఒక్కరుగా ఖండించాలి. దేశంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ జరిగినట్టు సంఘటన పైన ప్రతిస్పందించాలి. అప్పుడే భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా హిందువులకి వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఈ రోజు నిన్నటి దినం జరిగినటువంటి ఈ సంఘటనకి యావత్ ప్రపంచం కూడా ఉంది. అదేవిధంగా ఎక్కడ గానీ ఏ ముస్లిం గానీ ఏ క్రిస్టియన్స్ గానీ ఏదైనా నష్టం జరిగితే మొత్తం ప్రపంచం అంతా స్పందిస్తుంది. మరి ఈ రోజు ఈ భారతదేశంలో సోకాల్డ్ సెక్యులర్ ఉన్నటువంటి నాయకులు గానీ, విద్యావేత్తలు గానీ, సినిమా యాక్టర్లు గానీ ఒక హిందువుకు పైనటువంటి పైశాచికమైనటువంటి ఈ కార్యక్రమం జరిగితే ఇంతవరకు కూడా ఎవరు కూడా నోట్ చేయలేదు, ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు ఖండించలేదు. కారణం మన హిందువుల ఐక్యత లేకుండా పోవడం, మన హిందువులు ఎక్కడ ఏం చంపినా ఎవరు స్పందించాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ ఇక మీదటమైన మన హిందువులందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే కానీ మన భారతదేశంలో మనం హిందువులుగా బతికేదానికి ఏ రకమైన అవకాశం లేదని కూడా ఇప్పుడు మీ అందరూ ముందు తెలియజేసుకుంటాం. మన బంగ్లాదేశ్ లో నిన్న చేకూర్చిన విషయం ఏరా అంటే మన హిందువులపైన దాడి జరుగుతుంది. ఇది మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. ఈ బంగ్లాదేశ్ లోనే కాదు, ఇంకా ఇతర దేశాల్లో ఉంటే మన హిందువులకు కూడా రక్షణ కల్పించాలనేసి హైకమాండ్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో నిరసిస్తూ అతడు చనిపోయినటువంటి దీపు అనే వ్యక్తికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈ రోజు ఈ నిరసన తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రఖండ అధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కుమార్ గాని, మరియు పలమనేరు ఖండ అధ్యక్షుడైనటువంటి సత్యప్రకాష్ గారు గాని, మరియు బీజేపీలో ఉండేటువంటి శరవణ కుమార్ గారు గాని, వంశీ గారు గాని అందరూ కూడా, మరియు ఈ రోజు ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా జనార్దన్ గారు గాని, మరియు మిలిటరీ సిద్దయ్య గారు గాని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ నిరసన తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా యొక్క ప్రఖండ ఆ విధవలు తిని జరగకుండా మతమౌఢ్యంతో అక్కడుండే హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నాము. అయ్యా, వాళ్ళకి నీతి మాలిన విధవులకి ఇచ్చే అన్ని సౌకర్యాలను రద్దు చేసి ఈ రోజు ఎటువంటి సదుపాయాలు వాళ్ళ విద్య గాని వైద్యం గాని ఏమి ఇవ్వకూడదని ఇస్తే హిందువులు తీవ్రమైన నిరసన వ్యక్తపరుస్తామని చెప్పి మేము ఈ రోజు నరేంద్ర మోడీ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ఆ దేశంపై దాడి చేసి అక్కడుండే స్థానికమైనటువంటి మతమౌఢ్యులని శిక్షించాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారిని మేము భారత ప్రజల తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే మన ఈరోజు ఒక వైద్యం కావాలన్నా భారతదేశానికి రావాలా, ఒక చదువుకున్నా రావాలా, మనం తినే తిండి కూడా వాళ్ళదే. మన దేశమే సబ్సిడీ ధరలకు భారతదేశం ఈ రోజు తిండి ఇస్తా ఉంది. ఇది తిండి తినేసి మతమౌఢ్యంతో ఈ రోజు భారతీయ హిందువులపై దాడి చేస్తానని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రతి హిందువు ఈ రోజు భారతదేశంలో ప్రతి హిందువు బంగ్లాదేశ్ లో ఉండే హిందువులకి మైతికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై హిందూ. ఖండించండి. ఒక మతం అంటే చంపడమే మతానికి తగిన శిక్షణ. మా హిందువులు అంటే చంపడమేనా, చావడమేనా? హిందువులు చావడమే వాళ్ళ గద్య. ఏం పాపం చేసినారు? హిందువుగా పుట్టడమే తప్ప. ఒకటి గుర్తించుకోండి హిందువులారా, మన హిందువులందరూ ఏకం కాకపోతే, మన హిందువులందరూ ఒకటి కాకపోతే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది. జాగో హిందూ జాగో. ప్రతి ఒక్కరు మేల్కొండి. దయచేసి చెప్తా ఉన్నాం, మీరు సంపాదించే ఆస్తి పాస్తులు మీ వెంట రాదు, మీ పిల్లలు మీ వెంట రారు. ఖచ్చితంగా మీరు సంపాదించిన ఆస్తి పాస్తులు పెరుకొని మీ పిల్లల్ని చంపేస్తారు. జాగ్రత్త పడండి. హిందువులందరూ ఏకం కండి. ఉచితాలకు ఓటేయద్దండి. మనల్ని కాపాడే నాయకుడికి ఓటేయండి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల కోసం ఈ రోజు మనం పోరాడుతూ ఉన్నాం. రేపు ఈ పరిస్థితి మనకు వస్తుంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీడియా ద్వారా, ముఖ్యంగా మీ మిత్రుల ద్వారా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుయుక్తులు, కుతంత్రాలు, చిత్తుల మారి ఐడియాలన్నీ తెలిసి వస్తున్నాయి. వాళ్ళు చేసిన ద్రోహాలు హిందువులకి కాంగ్రెస్ పార్టీ క్షమించడానికి ద్రోహాలు చేస్తా ఉంది. ఇప్పటికే ఎన్నో చేసేసింది. ఇంకా హిందువులు మేల్కోకుండా కాంగ్రెస్ ఆయన పట్టుకొని ప్రాకులాడితే ఖచ్చితంగా మనకు మనుగడ లేదు.
భారతదేశం కూడా మిగలరు, హిందూ దేశం కూడా ఉండదు, హిందువులుగా కూడా ఉండలేము. కాబట్టి ఇంకైనా ఆలోచించండి హిందువులారా. ఉండేదే హిందువులు 10% అనిపిస్తుంది నాకు. మనమేమో మెజారిటీలో ఉన్నామనుకుంటున్నాము, దీంతో నానా జాతి ఉన్నారు. సనాతన హిందువులు మాత్రం తక్కువే.